హాయ్ ఫ్రెండ్స్. నేను మొన్న ఆగస్టు 10 తీసుకొచ్చా చూడు మొక్కలు. ఆ మొక్కల్లో ఒక పువ్వు పూసిందండి. నేను ఈరోజు బాగా పూసింది. అది రేపు శుక్రవారం లక్ష్మీదేవికి పెట్టాలని ఇట్లా చూపిస్తా ఉన్నా. లక్ష్మీదేవికి పెట్టాలి. ఆ పువ్వు బాగా పూసింది. మామూలు రోజా కలరు. నేను ఈరోజే పొలం వెళ్తున్నానండి. అందుకని పొద్దున్నే టిఫిన్ ఏం చేసుకోలేదు. అన్నము కూర చేసేసా. ఎందుకంటే పొద్దున్నే పని కాల బండలు తెరుచుకొని పూజ చేసుకునేసరికి పని కాల. అందుకని కొంచెం అన్నం వండుకొని కొంచెం బీరకాయ కూర చేసుకొని వెళ్తున్నా. బీరకాయ కూర బీరకాయ కూరలో పచ్చిపప్పు వేసా, కొంచెం పచ్చిబేడలు వేసి వండుకున్నా కూర. ఎందుకంటే సాయంత్రానికి మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ చేసుకుంటాం కదా, అందుకని కొంచెమే చేసుకున్నా. ఈరోజే నేను వెళ్ళా పొలం. ఎందుకంటే 5:30కే వెళ్ళాం ఆటోకి. ఇంకా చీరలకి ఎంత మట్టి అయిద్దని కొంచెం ప్యాంటు చొక్కాలు, ఎందుకంటే ఉతుక్కోలేం కదా, బాగా మట్టి అయింది, బాగా బురదగా ఉంది కొంచెం. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. గడ్డి చూడండి ఎట్లా ఉందో, అమ్మో మామూలుగా లేదు. నేను అసలు పోయిందే ఈరోజు, నా చేతులు అయితే బొబ్బలు పుట్టేటట్టు ఉన్నాయండి. అస్సలు వామ్మో, ఆ గడ్డి ఆ కథ ఏందో. ఆ వర్షాలు లేకపోతే లేవని బాధ, పడితేనే ఇదొక బాధ. ఇంకేంది, రైతు బాగుపడే రోజులు ఉన్నాయా ఈ రోజుల్లో? చూడు ఎట్లా గడ్డో, అమ్మో తీసి 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 అల్లాడిపోయినామండి అసలు. అసలు చేతులైతే నాకు అప్పటికే బొబ్బలు వచ్చినాయండి. బాయ్ ఫ్రెండ్స్.